వెల్కమ్ టు ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్. ట్రిగ్నోమెట్రీలో ఎక్సర్సైజ్ 11.2లో ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమి ఇచ్చారు? ట్రయాంగిల్ PQR. PQR అనే ట్రయాంగిల్ ఇచ్చాడు. ఎట్ రైట్ యాంగిల్ ఎట్ Q అని ఇచ్చారు, అంటే 90 degrees Q. రైట్ PQ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? PQ ఈక్వల్ టు 6 centimeters ఇచ్చారు. అండ్ RPQ యాంగిల్ P దగ్గర మనకు 60 degrees ఇచ్చారు. ఏమేమి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? డిటర్మైన్ ద లెన్స్ ఆఫ్ QR ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అండ్ PQ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. PQ ని PR ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. అంటే ఈ tan 60 అనుకో అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇప్పుడు tan 60 PQ అవుతుంది. QR ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుంది. మనకు ఆపోజిట్ సైడ్ ఏంటిది? QR. అడ్జసెంట్ సైడ్ PQ ఈక్వల్ టు 6 centimeters. 6. అయితే మనకి tan 60 వాల్యూ ఎంత? మనకి √3. ఇప్పుడు దీని నుంచి మనము QR ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఇక్కడ ఏం లేదంటే 1 అన్నట్టు. QR ఈక్వల్ టు 6√3 అవుతుంది. ఇదేంటిది? QR ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? 6 ఆపోజిట్ సైడ్స్ తెలుసు. ఇంకా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? హైపోటేనియస్. ఇప్పుడు మనకి హైపోటేనియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే sin 60ని తీసుకుందాం. సైన్ ఫార్ములా ఏంటి మనకి? ఆపోజిట్ సైడ్ బై హైపోటేనియస్. ఇప్పుడు యాంగిల్ Pకి ఆపోజిట్ సైడ్ ఏంటిది? 6√3 వచ్చింది. హైపోటేనియస్ మనకు తెలియదు కాబట్టి PR అనుకుందాం. మనకి √3/2. ఇప్పుడు ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే PR ని ఇట్లా సైడ్ చేస్తే ఇది మల్టిప్లికేషన్ అవుతుంది, అట్లా వెళ్తే ఏమవుతుంది? డివిజన్ లోకి అవుతుంది. ఇక్కడ మనకి √3 క్యాన్సిల్ అవుతే PR ఈక్వల్ టు √3. ఇప్పుడు మనకు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటిది? QR ఒకటి వచ్చేసింది మనకి. నెక్స్ట్ PR ఏంటో మనకి వచ్చింది? √12. ఫైండ్ అవుట్ చేసాం కదా.